نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله تعالى في القرآن المجيد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من حمده ونفخه ونفسه بسم الله الرحمن الرحيم يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات وقال النبي صلى الله عليه وسلم من سلك طريقا يطلبه فيه علما سلك الله تعالى له طريقا إلى الجنة أو كما قال النبي صلى الله عليه وسلم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم ربي زدني علما ప్రియ సోదర సోదరిమల్లారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వజ్ఞాని, సున్నితమైనటువంటి విషయాలను సైతం ఎరిగినటువంటి వాడు, ఆ సర్వలోకాల సృష్టికర్త ఎవరైతే ఈ సృష్టిని ఎంతో చూడ చక్కగా తీర్చిదిద్దాడో ఆయన మరియు ఈ సృష్టిలో సృష్టి రాశులన్నింటినీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా తన జ్ఞానముతో వాటన్నిటినీ పుట్టించి వాటికి ఉపాధిని కలిగిస్తున్నటువంటి వాడు, వాటిని పరిరక్షిస్తున్నటువంటి వాడు. ప్రళయ దినము నాడు మళ్ళీ ఈ సృష్టిని నాశనం చేసి పునఃసృష్టి చేయగలిగినటువంటి సమర్థుడు అల్లాహ్ తబారక్ వ తఆలా. కనుక మన యొక్క పొగడ్తలు, మనం చేసే ఆరాధనలు, వీటన్నిటికీ సరైనటువంటి నిజమైనటువంటి అర్హుడు ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మాత్రమే. ప్రియులారా, ఈ భూమండలంపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క సందేశాన్ని చేరవేయడానికి 124,000 మంది ప్రవక్తలను అల్లాహ్ ఉద్భవింపచేశాడు. వారందరూ కూడా తూచా తప్పక, ఎటువంటి క్రమరాహిత్యము లేకుండా అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే సందేశాన్ని వారికి ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని ఒక్క అక్షరం పొల్లు పోకుండా మానవ సమాజానికి చేరవేసి వారు వెళ్ళిపోయారు లోకాన్ని విడిచి. ఆ సమస్త ప్రవక్తలపై అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా ప్రవక్తలందరి ఆగమనాన్ని అంతమొందించడానికి, ప్రవక్తలందరికీ నాయకుడైనటువంటి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ తబారక్ వ తఆలా అతనిని కారుణ్యమూర్తిగా, విశ్వకారుణ్యమూర్తిగా చేసి ఉద్భవింపచేశారు. వారిపై కూడా అల్లాహ్ యొక్క ఎలనేని కారుణ్యాలు కురియుగాక. సోదరులారా, ఈరోజు ఈ మస్జిద్లో నాకు ప్రసంగించడానికి ఇచ్చినటువంటి అంశము ధర్మ జ్ఞానం యొక్క ఆవశ్యకత. ఈ టాపిక్ ఇవ్వడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే, సమ్మర్ వచ్చేస్తే ఎక్కడ చూసినా ఇస్లామిక్ సమ్మర్ క్యాంపులు ప్రారంభిస్తారు. మన మస్జిద్లో కూడా అల్హమ్దుల్లా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది ఇన్షాల్లా. అదేవిధంగా
వేరే ఇతర మస్జిదుల్లో కూడా ప్రారంభమవుతుంది. మనకెక్కడ అల్లాహ్ తబారక్ వ తఆలా దయ వల్ల ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనందరం కూడా జ్ఞానార్జన చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పురస్కరించుకుని ఈ మస్జిద్లో ఈ అంశంపై ప్రసంగించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మస్జిద్ కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, జ్ఞానానికి ఇస్లాంకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా సర్వజ్ఞాని. మనము ఈ సృష్టిని అసలు అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టించక ముందు అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో ఈ సృష్టికి సంబంధించినటువంటి ప్రతి విషయము, నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, ప్రతి విషయము ఈ సృష్టికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని, చిన్న ఆటం అంటే మన కంటికి కనిపించదు, అణువు అంటారు దాన్ని, మన కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న అణువుల దగ్గర నుంచి అండపిండ బ్రహ్మాండాల వరకు సమస్తాన్ని సృష్టించాలి అని అల్లాహ్ తబారక్ వ తఆలా ముందుగా అనుకున్నాడు. అంటే అతని జ్ఞానంలో ఈ విషయం ఉంది, ఈ సృష్టిని గురించి. దానిని అల్లాహ్ తబారక్ వ తఆలా భూమి ఆకాశాల పుట్టుకకు 50,000 సంవత్సరములకు పూర్వము ఒక గ్రంథంని రచించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక కలాన్ని సృష్టించాడు. ఆ కలము ద్వారా సమస్త జీవరాశులకు సంబంధించి, సర్వ సృష్టి రాశులకు సంబంధించినటువంటి విధిని అల్లాహ్ నిర్ణయించాడు. అంటే జ్ఞానము గ్రంథస్థం కాకముందు ఎక్కడ ఉంది? అల్లాహ్ తబారక్ వ తఆలా స్వయంగా ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి సోదరులారా, ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే సృష్టి అలాగే ఉనికిలోనికి వచ్చింది. ఇది దీన్ని మించినటువంటి పెద్ద అబద్ధం లేదు. కాబట్టి ఎంతో సర్వజ్ఞుడు అయినటువంటి ఆ సృష్టికర్త, మహాజ్ఞాని అయినటువంటి అల్లాహ్ చేత సృష్టించబడినటువంటి సృష్టి ఇది అని ఈ సృష్టిని మనం చూస్తేనే అర్థమవుతుంది. అందుకే అల్లాహ్ అంటున్నాడు, ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫిల్ లైలి వన్ నహార్ లిఉలిల్ అల్బాబ్. అల్లాహ్ ఏమంటున్నాడు? ఈ భూమి ఆకాశాల పుట్టుకలో రేయింబవళ్ళు ఒకదాని తర్వాత ఒకటి రావడములో బుద్ధి గలవారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి అంటున్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. వాళ్ళు ఏం చేస్తారు? అల్లదీన యద్కురూన అల్లాహ ఖియామన్ వ ఖుఊదన్ వ అలా జునూబిహిమ్ వ యతఫక్కరూన మా ఫిస్ సమావాతి వల్ అర్ద్. వారు నిలబడి మరియు వారు విశ్రమించే సమయంలో, ప్రతి సమయంలో కూడా వారు అల్లాహ్ను స్మరిస్తూ ఈ సృష్టిని గురించి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ సృష్టి ఎలా ఉనికిలోనికి వచ్చింది అని అలా ఆలోచన చేసి చేసి వారు దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని తెలుసుకొని వాళ్ళు ఏమంటారు? రబ్బనా మా ఖలక్త హాదా బాతిల ఫకినా అదాబన్నార్. ఓ అల్లాహ్, నువ్వు దేనిని కూడా వృద్ధాగా సృష్టించలేదు, మమ్మల్ని నువ్వు నరకం నుండి రక్షించు అని అల్లాహ్ను వేడుకుంటారు. కాబట్టి సోదరులారా, బుద్ధి జ్ఞానము అందుకే అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, జ్ఞానులు ఎవరంటే ఎవరైతే సృష్టికర్తను కనుక్కుంటాడో అతనే జ్ఞాని. ఈరోజు జ్ఞాని అంటే ఎవరంటే పెద్ద సైంటిస్టు, పెద్ద ఇంజనీరు, పెద్ద శాస్త్రవేత్త, పెద్ద డాక్టరు, వాళ్ళనే జ్ఞానులు అంటున్నారు. కానీ నేను ఫలానా గ్రహాన్ని కనుగొన్నాను కాబట్టి ఈయన పెద్ద జ్ఞాని, నేను ఫలానా వస్తువుని నేను కనుగొన్నాను కాబట్టి నేను పెద్ద జ్ఞానిని అని ఈరోజు ప్రపంచం అతనికి అవార్డులు ఇస్తుంది. నిజానికి ఇది చాలా, మనము అతన్ని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే, అతన్ని పొగడాల్సిందే. ఎందుకంటే ఆ విషయాన్ని కనుగొన్నాడు కాబట్టి. ఆ శాస్త్రవేత్తని కానీ లేదా ఆ వైద్యుడిని కానీ మనం పొగడాల్సిందే. కానీ అసలు జ్ఞాని ఎవరు? ఆ గ్రహాన్ని పుట్టించినవాడు. అసలు అంతకన్నా పెద్ద జ్ఞాని ఎవరు? ఆ వస్తువును పుట్టించి దానిలో ఆ గుణాన్ని పెట్టినటువంటి వాడు, ఆయన పెద్ద వైద్యుడు. ఒక మొక్కను, ఈ మొక్కలో మనకు ఇన్ని లాభాలు ఉన్నాయి అని ఒక వైద్యుడు చెప్తున్నాడు, ఒక శాస్త్రవేత్త చెప్తున్నాడు. కానీ అందులో ఆ గుణాన్ని పెట్టినటువంటి వాడు ఎవరు? అల్లాహ్ తబారక్ వ తఆలా. అందుకే జ్ఞానులు ఏం చేస్తారంటే, అజ్ఞానులు ఏం చేస్తారంటే ఆ విషయాలను తెలుసుకొని వాటిని ఉపయోగించుకొని అక్కడ ఆగిపోతారు. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే వీటన్నింటిని పుట్టించినటువంటి ఆ సర్వజ్ఞాని అయినటువంటి అల్లాహ్ను తెలుసుకొని అతని ఆజ్ఞల మేరకు జీవితాన్ని గడుపుతూ తన పరలోక జీవితం కొరకు పాటుపడేటటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని అని మనకు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలు తెలియజేస్తున్నాయి సోదరులారా. కాబట్టి ఇస్లాం ధర్మం అనేది జ్ఞానంతో ప్రారంభమైనటువంటి ధర్మం. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, యర్ఫాఇల్లాహుల్లదీన ఆమను మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దర్జాత్. మీలో ఎవరైతే విశ్వసించిన తరువాత
జ్ఞానార్జన చేస్తారో నేను వారి స్థానాలను, వారికి ఉన్నతమైన స్థానాలను నేను ప్రసాదిస్తాను అని అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు. దీనికి మించి జ్ఞానము నేర్చుకోవడానికి ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఒకటి కాదు, ఇటువంటి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. జ్ఞానము నేర్చుకోవడానికి అది ఏ జ్ఞానమైనా సరే, ఐహిక జ్ఞానమైనా లేక ధార్మిక జ్ఞానమైన జ్ఞానం నేర్చుకోవడం అనేది ఇస్లాము ధర్మములో ఉన్నతమైనటువంటి విషయం. అయితే ధర్మ జ్ఞానం అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనము ధర్మ జ్ఞానము నేర్చుకోకపోతే నువ్వు నేర్చుకున్నటువంటి ఐహిక జ్ఞానము ద్వారా నువ్వు ఉపద్రవాలను సృష్టించడం తప్ప దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం, ప్రవక్త ఏమన్నారు? ధర్మ జ్ఞానార్జన చేయడం అనేది ప్రతి ముస్లింపై విధిగా ఉంది. అంటే ఇక్కడ జ్ఞానార్జన అనేది రెండుగా విభజించడం జరిగింది. ఒకటి బేసిక్ నాలెడ్జ్, ఖురాన్ను అరబీలో పఠించడం నేర్చుకోవడం, ఉదయం సాయంత్రం దువాలు, 5 పూటల నమాజ్ చేయడము, మనం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఎలా బ్రతకాలి, ఈ మౌలికమైనటువంటి విషయాలు నేర్చుకోవడం అనేది ప్రతి ముస్లింపై విధిగా ఉంది. ఇంకా పెద్ద మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మద్రసాలకు వెళ్ళి ఇంకా ఉన్నత విద్యలు కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా పెద్ద విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని మనకు ధర్మ విషయాలను ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని మనకు బోధిస్తారు. కానీ బేసిక్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. మూల విషయాలు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఏంటి మూల విషయాలంటే అల్లాహ్ ఒక్కడే, ఆయన 3 కాదు, 3 కోట్లు కాదు. ఆయనకి ఈరోజు చాలామంది చెప్తున్నారు దేవునికి రూపము లేదు, చెప్పేవాళ్ళు ఉన్నారు ప్రబుద్ధులు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు టీవీ ఇంటర్వ్యూలో, అల్లాహ్ తబారక్ వ తఆలా వారికి సన్మార్గం ప్రసాదించుగాక. 25 సంవత్సరాల ముందు వాళ్ళని చూసినప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏమైనా మార్పు వచ్చిందేమో అనుకున్నాను. అల్లాహకు పేర్లు లేవు, అల్లాహకు పేర్లు లేవు, పిలుపులు ఉన్నాయంటున్నాడు. ఇటువంటి వ్యక్తిని ముల్హిద్ అంటారు, అరబీలో ముల్హిద్ అంటారు. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో అంటే అల్లాహ్ యొక్క పేర్లను ఎవరైనా పేర్లు లేవు అని చెప్తే అతను ధర్మం నుండి తప్పుకొని బయటికి వెళ్ళిపోతాడు. అల్లాహ్ యొక్క ఒక పేరును తిరస్కరించినా కాఫిర్ అయిపోతాడు. అల్లాహ్ యొక్క పేర్లలో ఒక పేరును తిరస్కరించినా అతను కాఫిర్ అయిపోతాడు. అసలు పేర్లే లేవంటున్నాడు, పిలుపులు ఉన్నాయంటున్నాడు. అది ఏ జ్ఞానమో ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు, వేరే జమాత వాళ్ళు కూడా చెప్పడం నేను వినలేదు. కాబట్టి ఇటువంటి అజ్ఞానులు ఈ రోజుల్లో పెరిగిపోతున్నారు. వాళ్లకు లక్షల్లో మళ్ళీ ఫాలోవర్స్. సోదరులారా, సోదరిమల్లారా, మనము ధర్మజ్ఞానం కంపల్సరీగా చేయాలి. కానీ మన గురువుని ఎన్నుకోవడంలో మనం ఒకవేళ తప్పు చేస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, వాళ్ళు మీలో నుంచే వేస్తారు, అది మీ పులిపే అయి ఉంటుంది, మీలాగే ప్రవచిస్తారు, కానీ మిమ్మల్ని అపమార్గానికి నరకంలోకి తీసుకొని వెళ్ళిపోతారన్నారు. ఈ రోజుల్లో కొంచెం తెలుగు బాగా వస్తే చెప్పడం వస్తే చాలు, మాకు ఆయన గురువు. ఇంగ్లీష్ బాగా వస్తే ఆయన పెద్ద గురువు. బాగా ప్రసంగిస్తే ఆయన గురువుని చేసుకుంటారు. అందుకని ఈరోజు అహ్లే హదీసులు కూడా పాపం చాలామందిని ఫాలో అయిపోతున్నారు. జాకిర్ నాయక్ని ఫాలో అయ్యేవాళ్ళు, అదేవిధంగా ఇస్రార్ అహ్మద్ని ఫాలో అయ్యేవారు, ఫర్హత్ హాష్మీని ఫాలో అయ్యేవారు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఖురాన్ మరియు హదీసుకు భిన్నంగా వెళ్ళేటటువంటి వాళ్ళు. ఇటువంటి వారిని ఫాలో అయ్యి వాళ్ళు కూడా తమ యొక్క పరలోకాన్ని వాళ్ళు నష్టపరుచుకుంటున్నారు సోదరులారా. కాబట్టి మనం గురువును ఎంచుకునేటప్పుడు మంచి వ్యక్తిని ఎంచుకోవాలి, లేకపోతే మన పరలోకం అనేది మనం నష్టపోతాం సోదరులారా. కాబట్టి ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, కానీ ధర్మ జ్ఞానము మనము మంచి గురువు దగ్గర నేర్చుకోవాలనేది మనం మర్చిపోకూడదు. సరే, ఏది ఏమైనప్పటికీ అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ ధర్మంపై నిలకడను ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి దువా మనకు నేర్పించారు. ఏంటది? అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫియా, అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఇల్మన్ నాఫియా, ఓ అల్లాహ్ నాకు లాభాన్ని చేకూర్చే జ్ఞానాన్ని మాత్రమే నాకు నేర్పు. అల్లాహ్ ముగ్గురు అనే జ్ఞానం నాకొద్దు, ఒక్కడే. ఆయనకు రూపం ఉంది కానీ ఆయన ఎలా ఉన్నాడో తెలియదు. అల్లాహకు రూపం లేదన్నా కూడా ఆయన అవిశ్వాస అయిపోతాడు. వాడు రూపం ఉంది కానీ ఇలా ఉంటాడు అని చెప్పినా వాడు అవిశ్వాస అయిపోతాడు. రూపం ఉంది కానీ మనకు తెలియదు. పరలోకంలో స్వర్గంలో వెళ్ళిన తర్వాత మాత్రమే మనం అల్లాహను చూడగలుగుతాం. ఈ ఇహలోకంలో ఎవరు, వాడు ఏ మతస్థుడైనా, ముస్లిం అయినా సరే, నేను అల్లాహను చూశాను అంటే వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు అబద్ధం చెప్తున్నాడనే అర్థం.
కాబట్టి సోదరులారా, మనం అటువంటి జ్ఞానాన్ని, లాభాన్ని చేకూర్చేటటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. వల్ల అల్లాహుమ్మ ఇన్ని అసలుక ఇల్మన్ నాఫియా వరిస్కన్ తొయ్యిబా, మరియు పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని నాకు ప్రసాదించు. హరామ్ వద్దు, హలాల్ మాత్రమే నాకు ప్రసాదించు. మూడోది వఅమలన్ ముతకబ్బల, అంటే నేను చేసే ఆచరణలు కూడా నీ వద్ద అంగీకరించబడేటటువంటి ఆచరణ మాత్రమే చేసే సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ దువా మనం చిన్న దువా, ఇది నేర్చుకోవాలి మనం. అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ లాభాన్ని చేకూర్చేటటువంటి జ్ఞానాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక సోదరులారా. కాబట్టి మనకు అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమంటున్నాడండి, అల్లాహ్ తబారక్ వ తఆలా వారి యొక్క స్థానాలకు, వారికి నేను గొప్ప గొప్ప స్థానాలను ప్రసాదిస్తాను ఎవరైతే విశ్వసించిన తర్వాత జ్ఞానార్జన చేస్తారో అని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా అల్లాహ్ యొక్క ఈ సున్నత్ ఏదైతే ఉందో, ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఇది భూమి మీద వచ్చిన తర్వాత కాదు, భూమి మీద రాకముందు కూడా మానవునికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. అల్లాహ్ యొక్క ఈ అనంతమైనటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు, ముఖ్యంగా అల్లాహకు అతి ప్రియమైనటువంటి దైవదూతలు సైతం ఉన్నారు ఇందులో. కానీ వారి మీద కూడా ఆధిక్యతను ప్రసాదిస్తూ ఒక జీవిని అల్లాహ్ పుట్టించాడు. అతని అష్రఫుల్ మఖ్లూక్, మానవుడు. అల్లాహ్ తబారక్ వ తఆలా దైవదూతలను సైతం మానవునికి సజ్దా చేయమన్నాడు. ఈరోజు కొంతమంది వేరే జమాత్ వాళ్ళు ఏమంటారంటే, అల్లాహ్ మానవునిలో ఆత్మను ఊదేటప్పుడు వచ్చి సజ్దా చేయమన్నాడు అందరికీ, దైవదూతల్ని అందరినీ, కానీ ఇబ్లీస్ చేయలేదంటారు. కానీ ఖురాన్లో అలా లేదు. ఖురాన్లో అలా లేదు. మానవుణ్ణి పుట్టించేశాడు అల్లాహ్. పుట్టించి ఏం చేశాడు? వఅల్లమ ఆదమల్ అస్మాఅ కుల్లహా. అల్లాహ్ ఏం చేశాడండి, మానవునికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు యొక్క జ్ఞానాన్ని అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. ఇది నీరు, దీని స్వభావం ఇది, ఇది అగ్ని, ఇది చెట్టు, ఇది చేమ, ఇది రాయి, ఇది రప్ప, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, జ్ఞానాన్ని నేర్పించాడు అల్లాహ్. నేర్పించి దైవదూతల ముందు అతన్ని ప్రవేశపెట్టి, వీడిని పుట్టించేటప్పుడు మీరు వద్దు అన్నారు కదా, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. దైవదూతలు అన్నారు, లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. ఓ అల్లాహ్, ఏదైతే నువ్వు మాకు నేర్పావో అది తప్ప మాకేమీ తెలియదు. వెంటనే అల్లాహ్ అంటున్నాడు, యా ఆదం అంబిఊనీ బి అస్మాయిహిమ్. ఆ పేరు లేదు, నువ్వు చెప్పు. ఆదం అంటే టకాటకా చెప్పాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా దైవదూతల ముందు మానవుణ్ణి జ్ఞానిగా అల్లాహ్ తబారక్ వ తఆలా అతన్ని ప్రూవ్ చేసి, మీకన్నా జ్ఞానంలో వీడు గొప్పవాడు కాబట్టి, వఇద్ ఖుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్. అప్పుడు అన్నాడు అల్లాహ్ సజ్దా చేయమని. ఆత్మను ఊదగానే చెప్పలేదు, అది ఒక తప్పుడు మాట. చాలామంది ఇతర జమాత వాళ్ళు చెప్తుంటారు ప్రసంగాల్లో. కాబట్టి సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా జ్ఞానాన్ని శక్తిపరంగా చూసుకుంటే దైవదూతల ముందు మానవుడిది ఏం శక్తి? అందం ప్రకారంగా చూసుకున్నా కూడా దైవదూతలు మానవ రూపంలో వస్తే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత అందంగా ఉంటారు. ఏ విధంగా చూసుకున్నా దైవదూతలు మానవుని కన్నా ఉత్తమంగా కనిపిస్తారు. కానీ ఒక జ్ఞానపరంగా అల్లాహ్ తబారక్ వ తఆలా మానవునికి జ్ఞానాన్ని ప్రసాదించి దైవదూతలపై కూడా అల్లాహ్ అతనికి ఆధిక్యాన్ని ప్రసాదించాడు. మానవుడు భూమిపై వచ్చేశాడు, తప్పు చేశాడు, భూమిపై వచ్చాడు. కానీ ఇక్కడ కూడా అల్లాహ్ ఏమంటున్నాడు? జ్ఞానార్జన ఎవరు చేస్తాడో అతనికే ఉన్నతమైనటువంటి స్థానాన్ని నేను ప్రసాదిస్తానంటున్నాడు అల్లాహ్. కాబట్టి జ్ఞానార్జన చేయండి. ఏ జ్ఞానమైనా నేర్చుకోకూడదని నేను చెప్పను, కానీ ముఖ్యంగా ధర్మ జ్ఞానం అనేది మనకు అవసరం సోదరులారా, సోదరిమల్లారా. ఈరోజు మనం ఏదైనా ఇస్లామిక్ క్యాంప్ పెడుతున్నామంటే పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఇంట్లో వేయగలేక తీసుకొచ్చి మస్జిద్లో పడేస్తారు. సమ్మర్లో మస్జిద్ వాళ్ళు ఏసీ పెట్టి, మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి, రెండు పూటలు స్నాక్స్ పెట్టి, మా పిల్లలు ఇంట్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మంచి పని చేశారు అనే ఉద్దేశంతో తీసుకొచ్చి వదిలిపెడతారు. కానీ మేము నేర్చుకోవాలని వాళ్ళు అనుకోరు. అల్హమ్దులిల్లా ఈరోజు వస్తున్నటువంటి ఈ సమాజంలో అల్హమ్దులిల్లా ఇప్పుడు పిల్లలు వాళ్లకు జ్ఞానార్జన నేర్చుకోవడానికి చాలా మార్గాలు అల్లాహ్ సులభతరం చేస్తున్నాడు. అల్లాహ్ మనకన్నా వారిపై ఎక్కువ కరుణించాడని నేను అనుకుంటున్నాను. అల్హమ్దులిల్లా అల్లాహ్ మరింత ఇప్పుడు వస్తున్నటువంటి యువత, ఈ పిల్లలకి, వారికి అల్లాహ్ తబారక్ వ తఆలా మున్ముందు అల్లాహ్ మరింత శుభాలు వారిపై కురిపించుగాక అల్లాహ్ తబారక్ వ తఆలా.
శత్రువుల యొక్క బారి నుండి అల్లాహ్ వారిని రక్షించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా చెడు దృష్టి నుండి ఈ యువతను, ఈ పిల్లల్ని అల్లాహ్ కాపాడుగాక. సోదరులారా, సోదరిమల్లారా, అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడు పిల్లలు కూడా నేర్చుకునే వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారండి. మేము చిన్నప్పుడు అసలు అడిగేవాళ్ళమే కాదు అటువంటి ప్రశ్నలు, అల్హమ్దులిల్లాహ్. కాబట్టి ఇస్లామిక్ క్యాంప్, సమ్మర్ క్యాంప్ పెట్టేది పిల్లల కోసమే కాదండి, పిల్లల కోసమే కాదు, పెద్దవాళ్ళ కోసం కూడా. నేను ఒక్క వైజాగ్లో చూశానండి, ఇంకెక్కడ నేను చూడలేదు, కానీ ఒక్క వైజాగ్లో క్యాంప్ పెడితే ముసలి వాళ్ళు, వెంట్రుకలు తెల్లబడి పండిపోయిన వాళ్ళు పెన్ను పేపర్ తీసుకుని కూర్చుంటారు. అల్హమ్దులిల్లాహ్. ఇంకా నేర్చుకోవాలని కుతూహలం అనేది నేను ఆంధ్రప్రదేశ్లో ఒక్క వైజాగ్లోనే చూశాను. కాబట్టి జ్ఞానానికి వయసుతో సంబంధం లేదండి, జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సైతం అల్లాహ్ తఆలా 40 సంవత్సరాల తర్వాత జ్ఞానాన్ని నేర్పించాడు. అది కూడా నేను చదవలేను అంటే విడిచిపెట్టారా? అల్లాహ్ తలుచుకుంటే ఆయన హృదయములో డైరెక్ట్గా మాటలు వేసేవాడు. కానీ ఎందుకు దైవదూత వచ్చాయని అదిమి 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 ఎందుకు చదివించాడంటే, నువ్వు నేర్చుకోవాల్సిందే, నీపై విధిగా ఉంది, కంపల్సరీ. అందుకే అల్లాహ్ అంటున్నాడు, హల్ యస్తవిల్లదీన లా యఅలమూన వల్లదీన లా యఅలమూన్. జ్ఞానం ఉన్నవాడు అజ్ఞాని రెండు ఒకటేనా? ఈరోజు జ్ఞానం లేని వాళ్ళు చాలామంది దావత్ పని చేస్తున్నారు, అల్లా పరమాత్మ ఒకటే అంటున్నారు. కాఫిర్ అయిపోతాడు వాడు. అల్లాను పరమాత్మ అంటే కాఫిర్. నేను ప్రూవ్ చేస్తాను ఖురాన్తో. అల్లాకు రూపం లేదంటున్నాడు, అల్లాకు పేర్లు లేవంటున్నారు. ఇటువంటి ప్రబుద్ధులు వచ్చేసారు. ఇటువంటి వాళ్ళని చూస్తే ఈ జాకిర్ నాయకును, తర్వాత ఇటువంటి ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు చాలామంది సమాజంలో, వాళ్ళని చూస్తే నాకు ఇటువంటి అజ్ఞానుల్ని చూస్తే ఒక విషయం గుర్తుకొస్తుంది. ఒక విషయం ఏంటంటే, ముగ్గురు అజ్ఞానులు వెళ్ళి నమాజ్ చదువుతున్నారంట. ఎక్కడ? సముద్రం వైపు. మనకు సముద్రం ఏంటంటే ఇటు సూర్యుడు బయలుదేరుతాడు. ఇప్పుడు అనుకోండి బాంబేలో వెళ్ళి నమాజ్ చదువుతున్నాం అనుకోండి, అప్పుడు సూర్యుడు అస్తమిస్తుంటాడట. అటు ఖిబ్లా అటు, అంటే ఖిబ్లా ఎటువంటి సముద్రం వైపు ఉంది. ఒక అజ్ఞాని నమాజ్ చదివిస్తున్నాడు, ఇద్దరు అజ్ఞానులు వెనకున్నారు. ఆ చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి సముద్రంలో. వీడు నమాజ్ చదువుతూ అంటున్నాడు, ఈరోజు సముద్రంలో అలజడిగా ఉంది, చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి అన్నాడంట. వెనక ఇద్దరులో ఒకడేమన్నాడంటే, అరే నోర్మైరా, నమాజ్లో మాట్లాడకూడదు అన్నాడంట. మూడోవాడు అన్నాడంట, అల్హమ్దులిల్లాహ్ నేను మాట్లాడలేదు అన్నాడంట. ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి ఈరోజు. ఏమీ లేదు, ఏమీ తెలీదు, అసలు అరబీ కూడా సరిగ్గా చదవడం రాదు. ఖురాన్ భావం అంతా వక్రీకరిస్తున్నారు. అంటే వాళ్ళ బుద్ధితో ఖురాన్ను హదీస్తో అర్థం చేసుకోవాల్సింది పోయి వాళ్ళ బుద్ధితో అర్థం చేసుకుంటూ స్వయంగా మార్గభ్రష్టులు, ఇద్దరిని కూడా మార్గభ్రష్టుల్ని చేస్తున్నారు. కాబట్టి మేము క్లాసుల్లో ఏం చెప్తామంటే పిల్లలకు అదే చెప్తాం, ఖురాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఖురాన్ అవగాహన సూత్రాలు ఏంటి, సహబా ఎలా అర్థం చేసుకున్నారు, తాబైన్ ఎలా అర్థం చేసుకున్నారు, తాబైన్ ఎలా అర్థం చేసుకున్నారు, ఇవన్నీ కూడా చెప్తాం మేము. అంటే క్లాసులు అంటే ఏదో టైంపాస్ కాదు, క్లాసులు అంటే ఏదో టైంపాస్ కాదు సోదరులారా. కాబట్టి జ్ఞానార్జన చేయండి, ప్రతి విషయాన్ని మారు 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 నేర్చుకోండి. ప్రతిసారి మనం నేర్చుకునేటప్పుడు, ప్రతిసారి మనం నేర్చుకునే ప్రతి విషయంలో ఒక కొత్తదనం వస్తుంది మనం నేర్చుకున్న కొద్దీ. కాబట్టి సోదరులారా, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోండి. ఖాళీ సమయం ఉంటే మస్జిద్లో వచ్చి కూర్చోండి. పిల్లలతో కూర్చోవడంలో ఎటువంటి మనము సంకోచించకూడదు. జ్ఞానార్జనకు వయసుతో నిమిత్తమే లేదు. ఇమాం అబూ హనీఫా ఆయన ఒక పెద్ద ఇమాం. ఇమాం ఇబ్నే హజం ఆయన కూడా ఒక పెద్ద ఇమాం. వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాల తర్వాత జ్ఞానార్జన చేసిన వాళ్ళే. షేక్ అల్బానీ ఈరోజు ప్రపంచము ఆయన తహకీక్ చేసినటువంటి హదీసుల్ని ఫాలో అవుతుంది. సిల్సిలతుల్ అహదీస్ సహీహా జయీఫా అని చెప్పి గ్రంథాలు రచించాడు ఆయన. ఒక మామూలు వాచ్ రిపేర్ చేసుకునే వ్యక్తి అరబ్బీ నేర్చుకుని ఎంత జ్ఞానం నేర్చుకున్నాడు అల్లాహ్. కాబట్టి సోదరులారా, జ్ఞానార్జన చేయండి, వయసుతో నిమిత్తం లేనే లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. ఉమర్ రజియల్లాహు తాలాను, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలాను ఇద్దరు కూడా ప్రవక్త గారు బ్రతికున్నప్పుడు, జీవించినప్పుడు ఎవరెవరినైతే పరామర్శించేవాళ్ళో, ఎవరెవరి బాగోగులు చూసేవాళ్ళో వాళ్ళ దగ్గరికి వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ప్రవక్త గారు చేసిన పద్ధతిని మనం విడిచిపెట్టకూడదని. ఉమర్ రజియల్లాహు తాలాను, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలాను
ఉమ్మే ఐమన్ రజియల్లాహు తాలా అన్హాను చూడడానికి వెళ్ళారు. ఎవరు ఈమె? ఉమ్మే ఐమన్ అంటే నల్ల నీగ్రో స్త్రీ, బానిస, ఆఫ్రికా బానిస, అరబులో అమ్ముడుపోయినటువంటి బానిస ఆమె. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తండ్రి అబ్దుల్లాకు స్వయంగా బానిస ఆమె. ప్రవక్త గారు చిన్నప్పుడు ఆమె ప్రవక్త గారిని లాలించింది, ప్రవక్త గారి బాగోగులు చూసుకుంది. కొన్ని కథనాల ప్రకారం పాలు కూడా పట్టింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ప్రవక్త గారు అమ్మ అమ్మ అని పిలిచేవారు ఆమెని, అమ్మి అమ్మి అని. ఆమె కొద్దిగా జగడాలు పడేది. ఎవరైనా అంటే ఎవరితో అయినా మాట్లాడితే వెంటనే వాళ్ళతో జగడాలు పెట్టుకునేది ఆమె. ప్రవక్త గారు వచ్చి నచ్చి చెప్పేవాళ్ళు. ప్రవక్త గారికి ఆమె అంటే చాలా ఇష్టం. ప్రవక్త గారు అంటున్నారు, ఎవరైనా స్వర్గపు స్త్రీతో వివాహం చేసుకోవాలంటే ఉమ్మ ఏమన్ని పెళ్లి చేసుకోండి. అల్లా, ఒక నల్ల నీగ్రో జాతి స్త్రీని చూపించి స్వర్గస్థురాలు, స్వర్గానికి వెళ్ళి ఆ స్త్రీని ఎవరైనా వివాహం చేసుకుని ఆమెను చేసుకుని అన్నారు. ఒకసారి వివాహం చేసుకుంది, మళ్ళీ రెండో వివాహం అతను చనిపోయిన తర్వాత భర్త మళ్ళీ వివాహం కూడా చేసుకుంది ఆమె. ఉమ్మే ఐమన్ రజియల్లాహు తాలా ప్రవక్త గారు చనిపోయిన తర్వాత వారి ఇంటికి వెళ్ళారు. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలా అన్హు, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వెళ్ళారు. వీళ్ళిద్దరిని చూడంగానే ఏడుస్తుంది. అమ్మా, ప్రవక్త గారు మనకన్నా ఆయన ఉన్నత స్థానంలోనే ఉన్నారు, మనం ఎందుకు విచారించాలి? ఆయన అల్లాహకు ప్రియుడు కదా, అల్లాహ్ ఆయనకి మంచి స్థానంలోనే పెట్టుంటాడు, ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, విచారిస్తున్నావు ఎందుకు? నాయనా, నేను అందుకు విచారించడం లేదు. ప్రవక్త గారు చనిపోయిన తరువాత ఆ వహీ యొక్క ఆగమనము, ఆ జ్ఞానం ఏదైతే అల్లాహ్ వద్ద నుండి మన దగ్గర వస్తుందో అది ఆగిపోయింది. ఏదైనా కావాలంటే వెళ్ళి ప్రవక్త గారిని ప్రశ్నించేవారము, అల్లాహ్ దానికి జవాబు పంపేవాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా దానికి జవాబు పంపేవాడు. ఈ అల్లాహ్తో ఉన్నటువంటి జ్ఞాన సంబంధం మనకు తెగిపోయిందని ఏడుస్తున్నాను నేను. అల్లాహ్, ఈరోజు ముసలి వాళ్ళకు కూడా టైం దొరికితే ఫోన్లో ఆడుకుంటుంటారు. వాళ్ళ రింగ్ టోన్లు చూస్తే యువకులు సిగ్గుపడాలి. టీవీ సీరియళ్ళు, ప్రాణం పోతుంది ఫోన్ లాక్కుంటే జనాలకి. ముసలి వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. కానీ ఆమె ఏమంటుంది? జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానార్జన చేయండి సోదరులారా. దానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు. సహాబాయి కరాం రిద్వానుల్లాహ్, సామాన్యమైనటువంటి చిన్న చిన్న సహాబాకు కూడా ఎంత జ్ఞానం ఉండేది. ఇబ్నే మసూద్ రజియల్లాహు తాలా అన్హు వారు, నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ముగ్గురు జ్ఞానంలో, ప్రవక్త ఖురాన్ జ్ఞానంలో ముగ్గురు టాప్ ఆఫ్ ది రికార్డ్ అనమాట సహాబాలో. ఎవరు వాళ్ళు? అబ్దుల్లా అబ్దుల్లా అబ్దుల్లా. ముగ్గురు ఎవరు? అబ్దుల్లా 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 ఇబ్నే అబ్బాస్, అబ్దుల్లా ఇబ్నే మసూద్, అబ్దుల్లా ఇబ్నే ఉమర్. చాలాసార్లు చెప్పాను, పేర్లు గుర్తుపెట్టుకోండి. సహాబా కూడా ప్రవక్త గారు చనిపోయిన తర్వాత తఫ్సీర్, ఏదైనా వాక్యం యొక్క తఫ్సీర్ కావాలంటే వీళ్ళని పిలిచి, వయసు తక్కువైనా వీళ్ళని పిలిచి అడిగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రవక్త గారి దగ్గర కూర్చొని తఫ్సీర్ నేర్చుకున్నారు, ఖురాన్ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. అబ్దుల్లా ఇబ్నే మసూద్ ఖుత్బా ఇస్తున్నారు మింబర్ మీద. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు ఆ స్త్రీపై, ఎవరైతే పచ్చబొట్టు పొడిపించుకుంటుందో, పచ్చబొట్టు పొడిచే స్త్రీ, పచ్చబొట్టు పొడిపించుకునే స్త్రీ ఇద్దరు కూడా స్వర్గం అల్లాహ్ నిషేధించాడు, వారిపై అల్లాహ్ యొక్క లానత్, శాపం పడుతుంది అని చెప్పారు. ఒక స్త్రీ లేచి నిలబడింది. ఇబ్నే మసూద్, నేను మొత్తం ఖురాన్ చదివాను, ఎక్కడ లేదు ఖురాన్లో నువ్వు చెప్పే మాట. ఈరోజు చాలామంది కేవలం ఖురాన్నే ఫాలో అవ్వాలి, హదీసులు మాకు వద్దంటున్నారు. అల్లాహు అక్బర్. వాళ్లకు జవాబు కూడా ఉంది ఈ విషయంలో. ఇబ్నే మసూద్, నేను మొత్తం ఖురాన్ చదివేశాను, ఎక్కడ నువ్వు చెప్పిన మాట లేదు. సరిగ్గా చదివావా? ఉంది దాంట్లో అన్నారు. లేదు, నేను మొత్తం చదివాను, లేనే లేదన్నారు. లేదమ్మా ఉంది, లేదు ఉంది. ఆమె కాన్ఫిడెన్స్ చూడండి. అల్లాహ్, నిజంగా లేదు. ఎక్కడుంది? ఉందా ఎక్కడైనా ఖురాన్లో పచ్చబొట్టు పడకూడదని? కానీ ఇబ్నే మసూద్ అంటున్నారు, మహాజ్ఞాని, ఏమని? ఉంది అమ్మా, ఉంది. ఆమె అంటుంది లేదు. నువ్వు చదవలేదా? ప్రవక్త గారు చేశారు కదా, హదీస్లో ఉంది కదా. ఆ హదీస్లో ఉంది, ప్రవక్త గారు చెప్పారు. మరి అల్లాహ్ ఏమంటున్నాడు ఖురాన్లో? వమా అతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫంతహు. అల్లాహ్ చెప్పలేదా? ప్రవక్త గారు ఏదైతే ఇచ్చారో దాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రవక్త గారు ఏదైతే మిమ్మల్ని దేని నుండి అయితే ప్రవక్త గారు ఆపారో దాన్ని వదిలివేయండి. మరి ప్రవక్త గారు చెప్పారు కదా, దాన్ని మనం పాటించాలి కదా. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో ఏమని? మై యుతిఇర్ రసూల్ ఫఖద్ అతా అల్లాహ్.
ఎవరైతే అల్లా ప్రవక్తను అనుసరిస్తారో యథార్థానికి వాళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారు? అల్లాను అనుసరించినట్లు. ఎందుకు? వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యుహా. ప్రవక్త వహీ వచ్చేదాకా నోరు తెరవడు. ఎప్పుడైనా చిన్న చిన్న కరెక్షన్లు జరిగినా తేనె విషయంలో చిన్న కొన్ని విషయాల్లో ప్రవక్త గారు చెప్పేసిన అల్లా ఏమన్నాడు? మళ్ళీ వహీ పంపి ఇది తప్పు, సవరించుకో, సరిదిద్దుకో అన్నారు. కాబట్టి ప్రవక్త జీవితం అంటే మనం అనుకునేట్టు కాదు. 250 సంవత్సరాల తర్వాత ఖురాన్ హదీసులు. నీకేమొచ్చు? నీకు అరబీ రాదు, ఉర్దూ రాదు, తెలుగు కూడా సరిగ్గా రాదు. నువ్వు ధర్మబోధ చేసేవాడిగా? నీకు తెలుసా 250 సంవత్సరాల తర్వాత రాశారని చెప్పి? మనం ఇక్కడ క్లాసుల్లో బోర్డు, ఇప్పుడు కూడా నా వీడియోస్ ఉన్నాయి, బోర్డు మీద మేము ప్రూఫ్స్ మేము పెట్టాం ముందు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి ఖురాన్ రాసే డిపార్ట్మెంట్, ఒకటి హదీస్ రాసే డిపార్ట్మెంట్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ఖురాన్ కూడా రాయబడింది, హదీస్ కూడా రాయబడింది. హదీస్ లేదు అని నువ్వు అంటే ఖురాన్ కూడా లేదు అని నువ్వు అనాలి. నౌజుబిల్లా. మేము రెండింటినీ తీసుకుంటాం, ఇది మా విశ్వాసం. ఎవరైతే ఖురాన్ రాశారో ఏ సహబా, వాళ్ళే హదీస్ కూడా రాశారు, అదే కాలంలో రాశారు. అల్హమ్దులిల్లా. దానికి ఇప్పటి వరకు కూడా అల్హమ్దులిల్లా దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, వయసుతో సంబంధం లేదు, నిమిత్తం లేదు. నిజంగా మనకు నిజంగా అల్లాపై, అతని ధర్మంపై, అతని ప్రవక్తపై నిజమైన ప్రేమ మన హృదయాల్లో ఉంటే మనం ఖాళీ సమయాల్లో ఇటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని పండితులు లేదా మంచి మంచి బోధకులు వచ్చి మనకు ధర్మ జ్ఞానాన్ని నేర్పేటప్పుడు వచ్చి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? అల్లా తబారక వ తఆలా ఖయామత్. చూడండి మనకు ఎంతమందికి ఖురాన్ వచ్చండి, ఇక్కడ ఎన్ని సూరాలు మనకు వచ్చు. అల్లా తబారక వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రళయ దినం నాడు అల్లా తబారక ఇహలోకంలోనే కాదు రేపు స్వర్గానికి పంపేటప్పుడు కూడా అల్లా ఏమంటాడు? నువ్వు ఖురాన్ చదువు, నువ్వు ఎక్కడ ఖురాన్ ఆపుతావో స్వర్గంలో అదే నీ స్థానం. ఒకడు 100వ స్థానం, 99వ స్థానం, 98వ స్థానం, 97వ స్థానం, అలాగే 1వ స్థానం పైన. స్వర్గం అంతస్తులు ఉంటుంది. మరి ఒక అంతస్తుకు ఇంకొక అంతస్తుకు దూరం ఎంత? భూమి ఆకాశాల మధ్య ఎంత దూరం ఉందో అంత దూరం. తక్కువ ఖురాన్ వచ్చిన వాడు అల్లా అంటాడు, దాసుడాను ఖురాన్ చదువుతూ వెళ్ళు, నువ్వు ఎక్కడ ఖురాన్ ఆపుతావో అక్కడే నీ చివరి స్థానం స్వర్గంలో. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి 1 సూర చదువుతాడు, ఒకడు 2 చదువుతాడు, ఒకడు 3 చదువుతాడు, ఒకడు 4 చదువుతాడు. కాబట్టి సోదరులారా, మనము స్వర్గంలో ఉన్నత స్థానాలను పొందాలి అంటే ఎక్కువగా సమయం ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వాళ్ళ చాడీలు వీళ్ళ చాడీలు పక్కన పెట్టి కూర్చొని చిన్న చిన్న సూరాలు బైహార్ట్ చేయండి. అల్హమ్దులిల్లా. ఖురాన్ను నేర్చుకోండి. అరబీ నేర్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. అరబీలో చదివితేనే ఖురాన్ చదివినట్లు గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా నేను ఒక వీడియో పెట్టాను మీకు. లేకపోతే అది ట్రాన్స్లేషన్ చదివినట్లే అవుతుంది. అంటే మీరు ఖురాన్ చదివితే ఒక అక్షరానికి 10 పుణ్యాలు అనేది అది అరబీలో చదివితేనే. ఉర్దూలో చదివితే పుణ్యం వస్తుంది, కానీ ఒక అక్షరానికి 10 పుణ్యాలు రావు. కాబట్టి కంపల్సరీగా అరబీ నేర్చుకోవడానికి మనం సమయం ఉన్నప్పుడు ఇటువంటి సమయాల్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సోదరులారా. కాబట్టి ధర్మ జ్ఞానం నేర్చుకోవాలనే జిజ్ఞాస మనలో ఉండాలి. సహబాయి కిరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ ఏ విధంగా వాళ్ళు ధర్మ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కేవలం స్వర్గంలో ఉన్నత స్థానాలే కాదు, ప్రవక్త గారి కాలంలో యుద్ధం జరిగింది, చనిపోయారు యుద్ధంలో. పూడ్చడానికి ఒక్కొక్క గుంట తీసే సమయం లేదు. ఒక పెద్ద గుంట తీసి అందరినీ, 2, 3 ఒక్కో దాంట్లో వేసేస్తున్నారు. ప్రవక్త గారు అన్నారు, ముందుగా లోపల ఖననం చేసేటప్పుడు షహీదుల్ని, ఎక్కువ ఖురాన్ హాఫీజ్ ఎవరున్నాడో వాడిని ముందుగా పూడ్చిపెట్టండి. తర్వాత తక్కువ వచ్చిన వాడికి, తర్వాత ఇంకొద్దికి తక్కువ వచ్చిన వాడిని పూడ్చిపెట్టమన్నారు. అల్లాహ్. అంటే ఈ లోకాన్ని విడిచి పంపేటప్పుడు కూడా ఖురాన్దే ప్రాముఖ్యత, స్వర్గ అంతస్తులు పొందడానికి ఖురాన్దే ప్రాముఖ్యత. అంతెందుకండి, చిన్న పిల్లవాడైనా ఖురాన్ ఎక్కువ వస్తే మనం ఎవరిని ఇమాంగా నిలబెడతాం? జ్ఞానం ఉన్నవాడిని పెడతాం. అదే అల్లా అంటున్నాడు, జ్ఞానం వల్లనే మీకు గొప్ప స్థానాలు. అసలు మానవునికి ఉన్నత స్థానాలు ఇచ్చిందే జ్ఞానం వల్ల అల్లా తబారక తఆలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త కాకముందు అరబు యొక్క పాండిత్యం అనేది, అరబీ పాండిత్యానికి చాలా విలువ ఉండేది. షేరో షాయిరీ,
కవిత్వం, అరబీ కవిత్వం. మక్కా గోడ మీద ఒక కవి ఎవరైనా హజ్కు వస్తే ఒక పెద్ద కవి వచ్చి ఒక కవిత్వాన్ని రాసి అక్కడ వేలాడదీసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వేరొక కవి వచ్చి దాంట్లో ఉన్న తప్పును చూపించి దానికన్నా మంచి కవిత్వం చదివితే దాన్ని రాసి మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఇంకొకటి వచ్చే దాన్ని తీయాలి, ఇంకొక పండితుడు. ఎక్కడ చూసిన అరబ్ దేశాల్లో అరబీ కవిత్వానికి అంత ఉండేది. ఒక చిన్న పిల్లవాడు ఒక తెగలో ఉండేవాడు, ఒక తెగద. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాకముందు అబ్బాయి వచ్చేపోయేటటువంటి వ్యాపారం నిమిత్తం అరబులు ప్రయాణం చేసేవాళ్ళు, వచ్చిపోయేటటువంటి వాళ్ళు ఎవరైతే కాఫిలాలు ఉంటాయో వాళ్ళ దగ్గర అరబీ యొక్క కవిత్వం నేర్చుకునేవాడు అబ్బాయి, చిన్న పిల్లోడు. ఖురాన్ వచ్చిన తర్వాత అబ్బాయి వెళ్తుంటే అబ్బాయిని అందరూ కవిత్వం ఎవరు వినడం లేదురా, ఖురాన్ నేర్చుకో అంటుంటే ఖురాన్ నేర్చుకున్నాడు. ముస్లిం కాలేదు ఇంకా, వాళ్ళ జాతి వాళ్ళకి ఇంకా ఇస్లాం చేరలేదు. ఆ తెగకు ఎక్కడో దూరంగా ఉండేవారు వాళ్ళు. వాడు ఏం చేశాడంటే ముస్లిం కాకపోయినా ఖురాన్ నేర్చుకున్నాడు అబ్బాయి, అల్హమ్దులిల్లాహ్. అతను ఆ తర్వాత ఆ తెగ వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మొత్తం ముస్లిమ్స్ అయిపోయారు, ఇస్లాం స్వీకరించారు. అల్లాహ్. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మేము నమాజ్ చదువుకోవాలంటే ఏం చేయాలి, ఎవరిని ఇమామ్గా పెట్టుకోవాలంటే ఎవరికి ఎక్కువ ఖురాన్ వస్తే వాడిని పెట్టుకోండి అన్నారు. ఎవరున్నాడంటే ఈ అబ్బాయికి వచ్చి, అంటే ముస్లిం కాకముందే అతను తెలుసుకున్నాడు, చిన్నపిల్లవాడు. అతను రుకు చేసినా కూడా బట్టలు కూడా చాలేవి కావు పాపం, వెనక అతను సతర్ అనేది బయటకు కనిపించేది. అప్పుడు ప్రవక్త గారు అన్నారు, మంచి దుస్తులు ఏంటి అతన్ని ఇమాంగా పెట్టుకోండి అన్నారు. అదే విషయాన్ని అల్లా అంటున్నాడు, ఇర్ఫా ఇల్లాహుల్లదీన ఆమను వల్లదీన మిన్కుమ్ ఊతుల్ ఇల్మ దర్జాత్. అల్లా ఎవరైతే జ్ఞానార్జన చేస్తారో మరియు విశ్వసించిన తర్వాత జ్ఞానార్జన చేసే వారికి అల్లా అహ్యపరలోకాలలో అల్లాహ్ తబారక తల గొప్ప గొప్ప స్థానాలను అల్లా వారికి ప్రసాదిస్తాను అని అల్లా అంటున్నాడు. సోదరులారా, కాబట్టి జ్ఞానం అంటే మనం ఏదో అని అనుకోవద్దు. ఇది మనల్ని ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎవరితో ఎలా మెలగాలి అని విచక్షణ మనకు నేర్పినటువంటి జ్ఞానం ఇది. సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ వద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానం ఇది. కాబట్టి దీని పట్ల ఏమరపాటు వహించవద్దు. దీని పట్ల మనం ఏమరపాటును వహిస్తే మనం పరలోకాన్ని నష్టపోతాం. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికి కూడా ధర్మ జ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మరి ఏదైతే అల్హమ్దులిల్లాహ్ ఈ మస్జిద్లో కూడా అల్హమ్దులిల్లాహ్ రేపు సండే నుంచి క్లాసెస్ ఇక్కడ కూడా ప్రారంభమవుతున్నాయి. పిల్లల్నే కాదు పెద్దవాళ్ళు కూడా రండి. అల్హమ్దులిల్లాహ్ లిస్టులో చాలామంది మంచి మంచి పండితులు, దాయిలు అందరూ ఉన్నారు. అదేవిధంగా అబూబకర్ మస్జిద్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత షహరీ జమాత్ వాళ్ళు కూడా క్యాంప్ స్టార్ట్ చేస్తున్నారు జున్నూరెన్లో. తర్వాత వస్తుంది ఆ డేట్ అల్హమ్దులిల్లాహ్. తర్వాత స్త్రీలకు సింగ్నగర్లో మన జమాత్ మద్రసాలోనే అల్హమ్దులిల్లాహ్ రేపు 28 నుండి ఒక నెల అల్హమ్దులిల్లాహ్ స్త్రీలకు కూడా ఇస్లామిక్ క్యాంప్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా అల్హమ్దులిల్లాహ్ చాలామంది పండితులు వస్తున్నారు. ఇన్షాల్లా నేను కూడా అక్కడ బోధించడానికి వస్తాను ఇన్షాల్లా. కాబట్టి అల్లా మనందరికీ ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అల్లా వాటిని సద్వినియోగం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ముందుగా అసలు ఎవరైతే ఈ యొక్క క్యాంప్స్ పెడుతున్నారో ఆ మస్జిదుల వాళ్ళకు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా వారి యొక్క ఈ కృషిని అల్లా అంగీకరించుగాక. అల్లా వారికి మరిన్ని ఇహపర లోకాలలో సుఖశాంతులు ప్రసాదించుగాక. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలాతో నేను చివరిగా దుఆ చేసేది ఏమిటంటే, ఏదైతే ఈరోజు మనం సమాజంలో అలజడులు అల్లకల్లోలాలు చూస్తున్నామో, ఈరోజు ఉపద్రవాలు ఎక్కువగా అయిపోయాయి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి దుస్థితి వస్తుందంటే ఆ కాలంలో పరిగెత్తేవాడి కన్నా నడిచేవాడు ఉత్తమం అన్నారు. నడిచేవాడి కన్నా నిలబడేవాడు ఉత్తమం అన్నారు. నిలబడేవాడి కన్నా కూర్చునేవాడు ఉత్తమం అన్నారు. వాడికన్నా కూడా ఇంట్లో వెళ్ళి తలుపులు వేసుకొని గమ్ముగా ఉండేవాడు ఉత్తమం అన్నారు. అటువంటి దుస్థితి, అటువంటి ఉపద్రవాలు మనం చూస్తున్నాము. దగ్గరలోనే మనం చూసాము, మన దేశంలో కాశ్మీర్లో ఒక ఉగ్ర దాడి జరిగింది. తప్పు ఎవరు చేసినా అది తప్పే. అల్లాహ్ తబారక్ వ తఆలాతో నేను దుఆ చేసేది ఏంటంటే, ఈరోజు అల్లాహ్ ఎవరైతే ఈ మారణ హోమాన్ని సృష్టించారో అల్లాహ్ వారిని కఠినంగా శిక్షించుగాక. అల్లాహ్ తబారక్ వ తఆలా అమాయకుల్ని చంపడం అనేది ఇస్లాంలో ఎక్కడ లేనేలేదు. అసలు 1400 సంవత్సరాల ముందు విచక్షణ రహితంగా యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో లోకానికి యుద్ధ నీతులు నేర్పినటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు యుద్ధం అంటే అందరినీ నరికేది చంపేయడము,
తర్వాత యుద్ధం జరిగితే స్త్రీలను చంపేయడము, పిల్లల్ని చంపేయడము, తర్వాత పంట పొలాల్ని ఇల్లు తగలబెడుతుంటే ప్రవక్త గారు అన్నారు, స్త్రీల జోలికి వెళ్ళొద్దు, పిల్లల జోలికి వెళ్ళొద్దు, ముసలివారి జోలికి వెళ్ళొద్దు, యుద్ధంలో నీతో యుద్ధము చెయ్యని వారి జోలికి వెళ్ళొద్దు, ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకున్న వాడి జోలికి వెళ్ళొద్దు అన్నారు. కానీ ఇది ఎటువంటి ఇస్లాం అంటే తెలియనటువంటి మూర్ఖులు చేస్తున్నటువంటి పని. అజ్ఞానుల్ని నాయకులుగా చేసుకొని చాలామంది ఈ విధంగా ఇటువంటి దుశ్చర్యలకు మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఇటువంటి పనులకు ఎవరైతే పాల్పడుతున్నారో అల్లా వారిని కఠినంగా శిక్షించాలని నేను దువా చేస్తున్నాను. సోదరులారా, అల్లా తబారక్ తాలా మనకు మన శాంతి ధర్మం, ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరైనటువంటి నాయకుల్ని అనుసరిస్తూ సరైనటువంటి జ్ఞానుల్ని అనుసరిస్తూ శాంతియుతంగా జీవితం గడిపి ఈ శాంతి సందేశాన్ని ప్రజలందరికీ చేరవేసేటటువంటి సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ కల్పించుగాక. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో అల్లా వారి కుటుంబీకులకు అల్లా తబారక్ తాలా ఈ దుఃఖము నుండి విమోచనాన్ని అల్లా ప్రసాదించుగాక. మనం జరిగిన దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈ విషయాన్ని మనం తీవ్రంగా నేను ఈరోజు ఖండిస్తున్నాను. అల్లా తబారక్ తాలా సమైక్యతకు, సోదర భావానికి పుట్టినిల్లైనటువంటి ఇటువంటి దేశంలో, మన దేశంలో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు మళ్ళీ జరగకుండా ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా మనందరినీ రక్షించాలని ఓ అల్లాని నేను ప్రార్థిస్తున్నాము. శాంతికి నిలయముగా మా యొక్క ఈ దేశాన్ని తీర్చిదిద్దు. మరియు ఇటువంటి సంఘ విద్రోహక చర్యలు ఏవైతే చేస్తున్నారో వారిని శిక్షించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.